సంక్రాంతి సెలవుల వేళ తిరుమల క్షేత్రం గోవింద నామస్మరణతో మారుమోగుతుంది. వరుస సెలవులు కావడంతో దేశం నలుమూల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీ ఎంతలా ఉందంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు కూడా క్యూ లైన్లు విస్తరిస్తూ ఉన్నాయి. ఇక టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనం కోసం దాదాపు 24 గంటల సమయం పడుతుంది. నిన్న ఒక్కరోజే దాదాపు 79,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 31,000 మందికి పైగా భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు వీఐపీ బ్రేక్ దర్శనాలను పరిమితం చేసి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నారు. క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది నిరంతరాయంగా పాలు, తాగునీరు మరియు అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. ಆದ್ದರಿಂದ ಭಕ್ತರು ಹಾಗೂ ಯಾತ್ರಿಕರೆಲ್ಲರೂ ಕೂಡ ತಮ್ಮ ಉಚಿತ ಆದ್ದರಿಂದ ಭಕ್ತರು ಹಾಗೂ ಯಾತ್ರಿಕರು ಪರಿಶುದ್ಧ